బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మన కనులు తెరవబడుట అనేటువంటి అంశం. మనము మన కనులు తెరవబడినప్పుడు అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులు గ్రహించగలుగుతాం, అనేకమైన ఆత్మీయ విషయాలు చూడగలుగుతాం. మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దీర్ఘదర్శులు అని కొంతమంది ఉంటూ ఉంటారు. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, ఇంకా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అన్న వాళ్ళందరూ కూడా వారు అప్పుడున్నటువంటి సంగతులు కాకుండా ఇక మీదట జరగబోయేటువంటి సంగతులను వారు చూస్తూ ఉండేవారు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో, ఏ రాజు రాజ్యం వెళ్ళబోతున్నాడో, ఎవరు ప్రజలకి ఏ విధమైనటువంటి చెరలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారో, ఏ విధమైన విడుదల ఎప్పుడు జరుగుతుందో, ఇలాంటి విషయాలన్నీ కూడా దీర్ఘదర్శులు అయిన వారు చెప్తూ ఉండేవారు. మనం యెషయా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం గురించి, ఆయన పుట్టుక గురించి, కన్యకు ఏ విధముగా ఆయన జన్మిస్తాడో, ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎప్పుడో జరగబోయే సంగతులను చూసిన వాడే కదా. మీకా గ్రంథకర్త వీళ్ళందరూ కూడా జరగబోయేటువంటి సంగతులను చూసి వారు గ్రంథస్థం చేస్తూ ఉండేవారు. వారిని దీర్ఘదర్శులు అంటారు. అంటే ఎప్పుడో జరగబోయేటువంటి సంగతులు చూచేవారు. వాళ్ళ కనులు తెరవబడతాయి, వాళ్ళు అనేకమైన విషయాల్ని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ ప్రవక్తలు కాబట్టి చూస్తారు, మనం చూడలేము అనుకుంటాం చాలా సందర్భాలలో. దేవుని యొక్క విషయాలను చూడడానికి ప్రభువు మనతో మాట్లాడడానికి కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, మనతో దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అనేక సందర్భాలలో మనం పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కళ వస్తుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నెరవేరుతూ ఉంటుంది. ఇదేంటి మొన్న నేను చూసినట్లే జరిగిందని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓహో, కళల ద్వారా దేవుడు నాకు ముందుగా హెచ్చరిక ఇచ్చాడు, నేను చూసుకోలేదు అని అర్థమవుతుంది. తర్వాత ఇంకేమైనా కళ వచ్చినప్పుడు మనం అలర్ట్ అయిపోతాము, మన ఇలాగే కళ వచ్చినప్పుడు జరిగింది అని. ఒకవేళ కీడుకు సంబంధించిన కళ వస్తే ప్రార్థన చేసుకుంటాం, మంచికి సంబంధించిన కళ వస్తే దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది దర్శనాలను చూస్తూ ఉంటారు. ప్రార్థనలోనే మనకి ప్రభువు బయలుపరుస్తూ ఉంటాడు కొన్ని కార్యాలు జరగబోతున్న వాటి విషయం, అక్కడున్న వారి విషయం, అక్కడున్నటువంటి ఆత్మీయ వాతావరణంలో ఏం కనిపించింది, ఒక వెలుగు కనిపించిందా, ఒక దూత కనిపించారా, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. మన కన్నులు తెరవబడుట చాలా అవసరం. ఎందుకంటే ఆత్మీయ సంగతులు మనం గ్రహించాలి గనుక, దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలు గ్రహించాలి అని అంటే మన కన్నులు తెరవబడడం చాలా ప్రాముఖ్యం. మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మాత్రమే చూడగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో కూడా దేవుడు తన ప్రవక్తలకి, తన బిడ్డలకి చెప్పకుండా ఏమీ చేయడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు అబ్రహాముతో చెప్తారు, ఆయన చెప్పే నేను చేస్తాను, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచదనా అంటాడు ప్రభువు. ఈ రోజుల్లో కూడా మనల్ని అందరినీ దేవుడు యాజకులుగాను, ప్రవక్తలుగాను చేశారు, మనల్ని రాజులుగా కూడా చేశారు. మనతో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటారు వాక్యము ద్వారా, కళల ద్వారా. మన కన్నులు తెరవబడాలి. మార్కు సువార్తలో మీరు 7వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నత్తి చెవుడు గల ఒక వ్యక్తిని బాగు చేయడం చూస్తాం మనం. అది ఆయన బాగు చేసేటప్పుడు ఒక పదాన్ని ఉచ్చరిస్తాడు ఆయన. యఫత అనేటువంటి మాటని పలుకుతారు ఆయన. అంటే అర్థం ఏంటంటే తెరవబడుట అని అర్థం. మన కనులు కూడా తెరవబడాలి. ఎందుకంటే మన కనులు తెరవబడకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన కనులకు గ్రుడ్డితనాన్ని కలుగజేసింది అని కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో ఉంటుంది. ఈ యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసిందంట. మనం దేవుని యొక్క సంగతులు చూడకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. భవిష్యత్తును చూడకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. మన దేవుని యొక్క సంగతులు చూడకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా దాన్ని మించి మనం చూడగలగాలి. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు రేపటి దినాన, ఆయన కార్యాలు ఏంటి మన ఎడల, ఆయన ఉన్నత ఉద్దేశ్యాలు ఏంటి మనం గ్రహించడానికి కూడా మన కనులు తెరవబడుట చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేము దగ్గరికి ఒక దినాన వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఎందుకు ఆయన కన్నీరు విడుస్తున్నారు అని అంటే, యెరూషలేము పట్టణము రాబోయే దినాలలో రాతి మీద రాయి లేకుండా కోల్చబడుతుంది అనేటువంటి విషయం ఆయనకు ఆత్మలో గ్రహిస్తున్నారు గనుక, ఆయన చూస్తున్నారు గనుక ఆయన కన్నీరు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అదే విధముగా టైటస్ అనేటువంటి రాజు వచ్చి క్రీస్తు శకము 70వ శతాబ్దంలో ఆ యొక్క మందిరాన్ని కూల్చివేయడం చూస్తాం మనం. అంటే జరగబోయే సంగతులు ప్రభువుకి బయలుపరచబడ్డాయి కాబట్టి ఆయన కన్నీరు విడిచి ప్రార్థించారు.
మనకైతే మన బిడ్డల విషయముగా, మన విషయముగా మన కనులు తెరవబడుట చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనతో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన కనులు తెరవబడాలి, చూడాలంటే, గ్రహించాలంటే. అరుళ్ రాజ్ అనేటువంటి ఒక మంచి సేవకులు ఉండేవారు. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఒక 15 సంవత్సరాల క్రితం ఆయన వైజాగ్లో మీటింగ్స్ జరిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆయన మీటింగ్కి వెళ్ళాను. అంటే అప్పుడు మీటింగ్స్కి వెళ్ళడం, ఆ పెంతెకోస్తు అనుభవంలో ఉండడం అంతగా అలవాటు లేదు నాకు. ఎవరో ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చాలా సన్నగా ఉన్నారు. ఆయన 2 మనుషులు పట్టుకుని డయాస్ ఎక్కించాలి ఆయన్ని. ఎందుకంటే ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ చేస్తూ ఉండేవారు. కానీ డయాస్ మీద, అంటే దేవుని యొక్క వేదిక మీద నిలవబడినప్పుడు చాలా బలవంతుడుగా ఆయన వాక్యం మాట్లాడుతూ ఉండేవారు. చాలా సన్నగా, ఒక కర్ర పుల్లకి సూట్ వేసినట్లుగా అంత సన్నగా ఉండేవారు. కొంతమందికి తెలిసే ఉంటుంది మీలో. కానీ ఆయన చాలా కాలము ఆయన యొక్క కిడ్నీ వ్యాధి ద్వారా హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చిందంట. ఆయన చుట్టూ ఉన్నటువంటి పేషెంట్స్ అనేక మంది బాత్రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి పెద్ద పెద్ద కేకలు వేసి, మేము చీకటి చూస్తున్నాము, ఇక్కడ ఏదో భయంకరమైనటువంటిది చూస్తున్నాము, అయ్యో మమ్మల్ని రక్షించండి అని ఆ రాత్రి కేకలు వేసేవారట. ఉదయం వచ్చినప్పుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి పేషెంట్ చనిపోయి ఉండేవాడంట. అతన్ని మోసుకొని పోతూ ఉన్నప్పుడు దేవుడు తన కనులు తెరిచి అతడు చూసింది నరకాన్ని, అతడు చూసింది పరలోకాన్ని, అతడు చూసింది ఇదిగో ఇది అని చెప్పి ప్రభువు ఈయన కన్నులు తెరిచి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ హాస్పిటలే ఆయనకి కన్నులు ఓపెన్ అయ్యేటువంటి స్థలముగా మార్చబడింది. అప్పటి వరకు లోకానుసారమైన జీవితం జీవిస్తూ సినిమాల్లోనికి వెళ్ళాలని ఇలాంటి రకరకాల ఆలోచనలు కలిగి ఉన్న ఆయనకు కన్నులు తెరిపించడానికి కొన్ని సంవత్సరాలు, లేదంటే అనేకమైన దినాలు ఆయన్ని హాస్పిటల్లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాల్లో మన చుట్టూ పరిస్థితులు జరుగుతూ ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. నీ కన్నులు తెరవబడాలి. తెరవబడితే అంటే ఆ పరిస్థితులను చూసినప్పుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు క్యాజువల్గా తీసుకుంటే క్యాజువల్గా ఉంటుంది. దాని నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించడానికి నీ చూపులో తేడా రావాలి. అది దేవుడు మాత్రమే అనుగ్రహించగలుగుతాడు. ఇలాంటి విషయాన్నే పౌలు భక్తుడు అంటాడు, ప్రభువా నా కనులకు కాటుక పెట్టండి అంటాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో పెంట ఏదో, ఈ లోకంలో మంచి ఏదో, ఈ లోకంలో ఏది ఎలా ఉందో నా కనులు ఊరికనే అట్రాక్ట్ అయిపోకుండా, నా కనులు వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కనులకు కాటుక కావాలంటాడు ఒక దైవజనుడు. ఇంకొక దైవజనుడు అంటాడు, ఇంకొక రాజు ఆయన అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయి నాయన అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క ఉన్నతమైన విషయాలు చూడడానికి మన కనులు తెరవబడాలి అని అడగాలండి ప్రభువుని. తప్పకుండా కనులు తెరవబడితే మనము అంటే ఇక్కడున్న దాన్ని వెలుచూపును బట్టి కాక ఆత్మ సంబంధమైన దృష్టి మనకి మారితే ప్రభు యొక్క కార్యాల కొరకు వేచి ఉండగలుగుతాము. ఆత్మ సంబంధులుగా మార్చబడతాము. నూతనమైనటువంటి శక్తి మన జీవితంలోనికి ప్రవహిస్తుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగిన వారికి నూతన బలం కలుగుతుందంట. వారు పక్షిరాజు వలె అలయక సొమ్మసిల్లక పరిగెడతారని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము అక్కడున్నటువంటి సంగతులను బట్టి కాక, ఆయన ప్రయాణాన్ని బట్టి కాక, ఆయన పునాదులు గల పట్టణము కొరకు ఆయన కనులు ఎప్పుడు కూడా అవే చూస్తూ ఉండేవట. నిరీక్షణ కలిగి ఉన్న కారణంగా ఆయన అసలు బిడ్డలు కనాల్సిన వయసు కాదు, వయసు ఉడిగిపోయింది, అయినా నూతనమైన బలాన్ని పొందుకొని వాగ్దాన పుత్రుణ్ణి పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క అనేకమైనటువంటి దేశాలకు ఆయన పితరుడుగా ఉన్నాడు, అనేక జాతులకు ఆయన పితరుడుగా ఉన్నాడు, అనేక మందికి ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన వెలుచూపును బట్టి ప్రవర్తించలేదు కాబట్టి. మరి ఆత్మీయులమైనటువంటి మనం కూడా ఈరోజు ప్రభువుని అడగండి మీరు, ప్రభువా మాకు వెలుచూపును బట్టి కాక ఆత్మీయ దృష్టి మాకు కావాలి, జరగబోయే సంగతులు గ్రహించగల కృప మాకు దయచేయండి, మా జీవితంలో ఆశీర్వాదపు గడియలు చూడగల కృప మాకు దయచేయండి. మేము మా చూపును బట్టి ముందుకు వెళుతూ ఉన్నాము, ఈ లోకానుసారమైన చూపు కాదు కానీ ఆత్మ సంబంధమైన కన్నులు మాకు కావాలి అని ఈరోజు అడుగుదామా దేవుణ్ణి. మేము నాయన ఆత్మ సంబంధమైన కార్యాలు చూడగల కనులు మాకు ఈరోజు తెరవండి అని అడుగుదామా. రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 11-12 వచనాలలో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఒక రాజు కనిపిస్తాడు మనకి. ఆ రాజు పేరు బెన్హదదు. ఆ రాజు రోగి అయి ఉన్నాడు, ఆ రాజు జబ్బుపడి ఉన్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి హజాయేలు అనేటువంటి వ్యక్తిని ఎలీషా దగ్గరికి కానుకలిచ్చి పంపిస్తాడు.
నాకు ఏం జరగబోతుంది, తర్వాత నేను స్వస్థత పొందుకోబోతున్నానా, లేకపోతే ఈ రాజ్యం ఎవరి వశమైనా అయిపోతుందా, ఒకసారి వెళ్ళి దైవజనుని కనుక్కో అని కానుకలు ఇచ్చి పంపించినప్పుడు హజాయేలు అక్కడికి వెళతాడు. హజాయేలుతో ఎలీషా చెప్తాడు ఏమనంటే, నీ రాజు బాగుపడతాడు, కానీ కొన్ని రోజుల తర్వాత అతడు ఆ స్వస్థత ఎక్కువ కాలం నిలవబడదు, ప్రస్తుతమైతే హీలింగ్ ఉంది అని చెప్తాడు. ఆయన కనులు తెరవబడి చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన ముందుకు వెళ్ళిపోయి చూస్తున్నాడు ఏమనంటే, ఈ హజాయేలని ఎవరైతే వచ్చాడో ఈ దైవజనుడి దగ్గరికి, అతను రాజు అవుతాడు సిరియా దేశానికి. అప్పుడు చాలా భయంకరంగా ప్రవర్తిస్తాడు, చంటి బిడ్డలను బండకేసి బాదుతాడు, గర్భిణీల గర్భాలను చించుతాడు, అనేక మందిని పాడు చేస్తాడనేటువంటి దర్శనం ఆయన కనులలో కలుగుతున్నప్పుడు ఆ హజాయేలను చూస్తే అక్కడికక్కడే ఏడుస్తూ ఉంటాడు ఆయన. నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఆయన జరగబోయే సంగతి నేను చూస్తున్నాను కాబట్టి ఏడుస్తున్నాను, నీవు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని చెప్పినప్పుడు నేను ఎప్పుడు అలా ప్రవర్తించను అని అతను చెప్పుకున్నాడు. ఎందుకంటే అతనికి కూడా తెలియదు అతను ఎంత భయంకరంగా మారతాడో. ఈరోజు వినుచున్న మనం కూడా ఏ రోజుకి ఎలా మారతామో మనకు తెలియదండి. కాబట్టి ప్రతి దినము కూడా ప్రభువా నీకు విరోధంగా నేను ఉండకూడదు, నీకు ఆయాసకరంగా నేను ఉండకూడదు నాయనా, నా కనుదృష్టి మార్చు, జరగబోయే సంగతులు నాకు చూపించు, ఎఫ్ఫతా అని ఒకసారి నా వైపు చూసి పలుకు నాయన. ఆశీర్వాదపు ఓటలు నేను చూడాలి తప్ప శాపగ్రస్తమైన మార్గాల్లో నేను వెళ్ళకూడదని ఈ దినాన మీరు అడిగి పూర్వపు సంగతులు విడిచిపెట్టి నూతన సంగతులు చూడడానికి అవసరమైనటువంటి కన్నులు మీకు తెరవబడాలని దేవుణ్ణి అడగాలని, ప్రతివారు మంచి కలలతో దర్శనాలతో ప్రభువు యొక్క ఉన్నత విషయాలను కనులలో ధరించుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి గొప్ప ఆశ ఈరోజు మీలో నూతనంగా పుట్టాలని నేను ఆశపడుతున్నాను. అరుల్ రాజ్ అనేటువంటి ఆయన ఆ విధంగా హాస్పిటల్లో ఆయన కనులు తెరవబడి దేవుని శక్తి ఏంటో, ఎంతమంది చనిపోతున్నారో, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో, అసలు ఏం జరుగుతుంది ఈ లోకంలో తెలుసుకున్న తరువాత ఆయన అదే పేషెంట్గానే ఉన్నాడు. డయాలసిస్ జరుగుతూనే ఉంది, ఒక్క కిడ్నీతోనే బ్రతికాడు చాలా కాలం ఆయన. కానీ జరగబోయే ప్రభు యొక్క సంగతిలోకి ఆయన కనులు తెరవబడ్డాయి కాబట్టి సేవ చేయడం ప్రారంభించి అగ్ని ప్రవక్తగా ఆయన చాలా అభిషేకంతో వాడబడ్డారు. ఆయన మీటింగ్లోనే నేను అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాను. ఆయన మీటింగ్కి నేను వెళ్ళాను అనుకోకుండా. అక్కడ ఆశతో వెళ్ళిన వాళ్ళు ఎవరూ పొందుకోలేదు, కానీ ఆ రోజు నా మీదకి దేవుని యొక్క అగ్ని అభిషేకం దిగి వచ్చి ఒక గ్లాస్ బాక్స్లో పెడితే గాలి ఏమి కూడా సౌండ్ వినపడకుండా, ఎలా అయితే అంటే వాక్యం దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఒక బంధించినట్లుగా ఒక అనుభవం గుండా నేను అక్కడికి వెళ్ళాను. దేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని నేను ఆ రోజు పొందుకున్నాను. అప్పటికి నేను సేవకురాలను కాదు, ఒక విశ్వాసిగానే ఉన్నాను. ఇలా దైవజనుల నుంచి మనం అధికమైన అభిషేకం పొందుకుంటాం, ఇలా వర్తమానాలు మాట్లాడిన మాటల ద్వారా, వారి ఎక్స్పీరియన్సెస్ ద్వారా. కాబట్టి దేవుని యొక్క కార్యాలను అధికంగా మీరు ఈ ఇయర్లో చూడాలని నేను ఆశపడుతున్నాను. గొప్ప కార్యాలు, గొప్ప సంగతులు గ్రహించాలని ఆశపడుతున్నాను. అట్టి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగిస్తున్నాను. కనులు తెరవండి. ఈ లోక సంబంధమైన దేవత గురుడితనము కలుగజేసిన కనులన్నీ తెరవబడి నీ యొక్క నాయన బలమైన అభిషేకము వారి మీదకి దిగి రావాలని, ఆత్మ కార్యాలు జరగాలని, అద్భుతాలు జరగాలని, నీవు యోచించిన సంగతులు వారి జీవితంలో నెరవేర్చబడి శాతాను యొక్క ఆలోచనలు దూరపరచబడాలని ఆత్మశక్తితో బిడ్డల్ని నింపండి, స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.